జీవితంలో సాధన అనున్నది ఎంత సమర్థవంతమైనది అంటే సామాన్య శ్రమతో కూడిన ఏకాగ్రతలో నిమగ్నమగుట వల్ల అది అసామాన్య మహత్తులను శక్తులను ఉద్భవింపచేయగలదు. సాధారణ స్థితిలో ప్రతి వస్తువు తుచ్ఛంగా అల్పంగా కనిపిస్తుంది. కాని వాటిని ఉత్కృష్టం చేయంటే వాటి సూక్ష్మతను లోతుగా పరిశీలించగలిగితే వాటి విశిష్టత అర్థమవుతాయి. చూడటానికి సముద్రంలో ఉప్పునీరు తప్ప మరేమీ ఉండదు, కాని లోపలికి పోయి లోతుగా పరిశీలించిన వారికి అది రత్నాకరునిగా దర్శనమిస్తుంది. కాని లీపలికి పోయి లోతుగా పరిశీలించిన వారికి అది రత్నాకరునిగా దర్శనమిస్తుంది. కాని లోపలికి పోయి లోతుగా పరిశీలించిన వారికి అది రత్నాకరునిగా దర్శనమిస్తుంది. కాని లోపలికి పోయి లోతుగా పరిశీలించిన వారికి అది రత్నాకరునిగా దర్శనమిస్తుంది. కాని లోపలికి పోయి లోతుగా పరిశీలించిన వారికి అది రత్నాకరునిగా దర్శనమిస్తుంది. స్థూల దృష్టికి జీవితం ఒక ఆటగా అనిపిస్తుంది. దాన్ని ఎలాగోలా లెక్కలేకుండా గడిపేస్తాము. అవసరాలు తీర్చుకోవడంలో, సమస్యలను పరిష్కరించుకోవడంలో, ప్రతికూలతలను అనుకూలం చేసుకోవడంలో క్రిందమీద పడుతూ ఉండగానే జీవితం ముగిసిపోతుంది. పించుకోలేకపోతుంటాము. అనేకసార్లు జీవితం భరించలేనంత భారంగా తయారవుతుంది. ఫలితంగా ప్రయత్నపూర్వకంగా కాని అప్రయత్నంగా కాని అకాల మృత్యువు నోటికి ఆహారం కావలసి వస్తుంది. నిస్సారం, నిరర్థకమైన జీవితం గడపవలసి రావడం పెద్ద శాపం. దీన్ని దురదృష్టరూపంలోనే స్వీకరించవలసి వస్తుంది. ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా ఉంటుంది. మామూలుగా జీవిత సారం ఇదే. విపరీత పరిస్థితులలో ఇతర ప్రాణుల కంటే నికృష్టంగా ఉంటుందని చెప్పక తప్పదు. సఫలుడు, సమర్థుడు అయి సమున్నత స్థాయిగల వ్యక్తి అదృష్టశాలిగా కొనియాడబడతాడు. ప్రతివారికి అలాంటి స్థితి పొందాలన్న ఆశ కలుగుతుంది. ప్రాచీన కాలంలోగాని ఈ కాలంలోగాని భౌతిక గౌరవ మర్యాదలతో తులతూగుతున్నవారికి, ఆత్మసంబంధమైన విభూతులతో అలరారుతున్నవారికి కొరతలేదు. ఒకే విధమైన అవయవాలతో జన్మించిన మనుషుల పరిస్థితులలో ఇలా వ్యత్యాసాలు ఉండడానికి కారణమేమిటా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇది సృష్టికర్త పక్షపాత బుద్ధి అనో ప్రకృతిమాయ అంటే సరిపోదు. ఎందుకంటే ఈ రెండు రకాలైన మనుషుల నిర్మాణంలోగాని యోజనలోగాని తేడా ఉండే అవకాశమేమిటా? సృష్టిక్రమంలో అటువంటి తేడాలు చాలా ఉన్నట్లయితే గ్రహాలు, నక్షత్రాలు, గతులు తప్పేవి. పంచభూతాలు, ఋతువులు మొదలైనవి విశృంఖలంగా సంచరించి పరస్పరం ఢీకొంటూ ప్రళయానికి నాంది పలికేవి. మనిషికి మధ్య ఆకాశమునకు భూమికి ఉన్నంత తేడాకు కనపట్టే కారణం ఏమంటే జీవితపు పైభాగం వరకే సరిపెట్టుకున్న బద్ధకస్తులకు పైపొర మాత్రమే అందుతుంది. కాని ఎవరైతే దానిని లోతుగా అన్వేషిస్తారో వారికి ఒకదాని తరువాత ఒకటిగా అమూల్యమైన లాభాలు చేకూరుతుంటాయి. ఇలా లోతుగా అన్వేషించడాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో సాధన అని అంటారు. సాధన ఎందుకు? ఈ ప్రశ్నకు ఒకే ఒక్క నిశ్చితమైన సమాధానం జీవితానికి అని. జీవితం కోరుకున్న వరాలిచ్చే కల్పతరువు. ఎవరైనా సరే దానిని ఎంత చక్కగా ఉపయోగించుకుంటే అంతే స్థాయిలో ధన్యత పొందుతారు. వారి పెదవులపై సదా సర్వదా చిరునవ్వుల పువ్వులు విరబూస్తుంటాయి. సృష్టికర్త బీజరూపంలో సంపదల అపరిమిత భాండగారాన్ని ఈ మానవ శరీరం లోపల అమర్చిపెట్టాడు. మనం చేసే పొరపాటు దీనిని వెతికి పట్టుకోలేకపోవడం, ఉపయోగించలేకపోవడం. ఈ పొరపాటుకు ప్రాయశ్చిత్తం ఆత్మజ్ఞానాన్ని పొందడం. ఈ ఆత్మజ్ఞానం జాగృతమై క్రియరూపం దాల్చినట్లయితే ఆత్మోన్నతి లక్షణ గోచరనే గోచరిస్తుంది. ఆ ఆత్మ సంస్కరణ పేరే సాధన. సాధన వలన సిద్ధి కలిగే మాట 100% సత్యం. భౌతిక జగత్లోని శక్తిలు పరిమితమైనవి. కేవలమ సాధనాలు మాత్రం పొందగలుగుతాం. కాని చేతన జగత్లోని శక్తిలు అపరిమితమైనవి. దానిలో ఆనందం, ఉల్లాసాల భాండారం నిండి ఉంటుంది. వీటికి సంబంధించి సాధన ఒక విస్తృత విజ్ఞానం. సాధనకు సంబంధించి ఈ అభ్యాసాలను పైపైన చూసినట్లయితే మనము కోరికలు కోరడం, అవి నెరవేరమని అంతా ఎక్కడో వెలుపలి నుండి జరుగుతుంది. సాధన అంటే అర్హతను పొందగలగడం. ఇదే సాధనకు సంబంధించి తత్వదర్శనం. దీనికోసం జీవితంలో బాహ్యంగా, అంతరంగికంగా వ్యక్తి తనను తాను సంస్కరించుకొందవలసి ఉంటుంది. ఇవి సాధనకు సంబంధించి 2 రంగాలు. బాహ్యంగా సభ్యత, మర్యాదలకు కట్టుబడి ఉంటూ అంతఃశుద్ధికై ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. సర్కస్లో పనిచేసే జంతువులకు కొన్ని అంశాలలో ఎటువంటి శిక్షణనిస్తారంటే వాటి నైపుణ్యము చూసి అబ్బురపడిపోతాము. నియమపాలనలేని జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి అమలు చేయవలసి ఉంటుంది. సాధనలోని సమస్త నియమ నిబంధనలు ఈ మహాలక్ష్యం కొరకే నిర్దేశింపబడ్డాయి.
సామాన్యుల నమ్మిక సిద్ధులు దైవానుగ్రహంతో లభిస్తాయని అనే క్రియ దీని కొరకే చేసే ప్రార్థన అనే భావం కొంతవరకే సత్యం. కాని దాని ధర చెల్లించినప్పుడు మాత్రమే దానిని మనపరం చేస్తాడు. అలాగే ప్రార్థనను మన కోరిక వ్యక్తీకరించే చర్య అని అనవచ్చు. కాని దానిని యాచన అని అనడం పెద్ద తప్పు. యాచన అంటే ధర చెల్లించకుండానే విలువైన వస్తువును పొందడం కోసం ప్రాధేయపడడం. ఇందువల్ల చెప్పుకోదగినంతగా ప్రయోజనం లభించదు. ఏదో విధంగా దొరికినా దాని స్థాయి అత్యల్పంగా ఉంటుంది. పైగా మనసుకు సంతోషకరంగా ఉంటదు, గౌరవప్రదంగానూ అనిపించదు. వాటిని ఉపయోగించే సమయలు ఆత్మన్యూనత కలుగుతూ ఉంటుంది. వాటిని అర్హత వలన సంపాదించుకున్నవారికి గౌరవం, గర్వం, సంతోషం పొంగి పొర్లుతూ ఉంటాయి. చేసిన వారికి చేసినంత అన్నట్లు ఈ సృష్టిక్రమంలోనే కర్మఫలితం అన్న విధానం రూపొందించబడి ఉన్నది. పవనులు ప్రాణవాయువును అందరికీ సమానంగా అందిస్తాడు. సమర్థవంతమైన ఊపిరితిత్తులు మాత్రమే దానిని స్వీకరించగలుగుతాయి. పవనుడు నిస్సహాయుడే అవుతాడు. మనోహరమైన సుందరమైన దృశ్యాలతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని వీక్షించి ఆనందించే అవకాశ దృష్టి చక్కగా ఉన్నవారికే కలుగుతుంది. అసంఖ్యాకమైన ధ్వని ప్రవాహముల ఆరోహణ అవరోహణలు విని ఆనందం పొందగలిగే అవకాశ కర్ణభేరి చక్కగా పనిచేస్తున్నవారికి మాత్రమే కలుగుతుంది. వెలుపలి నుండి దైవీ అనుగ్రహాలు వర్షిస్తున్న మాట యథార్థమే అయినప్పటికీ అవి పొందడానికి అర్హత అనివార్యం అన్న షరతు జోడించబడే ఉన్నది. అర్హతను పెంపొందించుకున్న వారికి యాచించవలసిన అవసరం ఉండదు. వారికి ఉపయుక్తమైనవి సునాయాసంగా అందుతాయి. ఉపయుక్తమంటే వారి స్థాయికి తగినట్టివి అని అర్థం. స్థాయిని అభివృద్ధి చేసుకోకుండా మహత్తులు విభూతులు లభించవు. ఒకవేళ లభించినా ఎక్కువ కాలం నిలువవు. కాబట్టి అర్హతను అభివృద్ధి చేసుకోవడం తప్పనిసరి. సాధనలో చేసే పని ఇదే. ప్రయత్నం ఎంత ప్రౌఢంగా గాఢంగా పరిపక్వంగా ఉంటుందో అంతే గాఢమైన విభూతులు లోనుండి ఉబికి వస్తాయి, వెలుపలి నుండి వర్షిస్తాయి. చెట్లు తమ ఆకర్షణ శక్తితో ఆకాశంలో తిరిగే మేఘాలను ఆకర్షించి వర్షం కురిసేలా చేస్తాయి. మొక్కలమీద ఆకులు పువ్వులమీద మంచుబిందువులు తమంతట తామే ఆకర్షణకుల్లోనై జమకుడతాయి. వికసించ పూలలోని ఆకర్షణ తేనెటీగలను, తుమ్మెదలను, సూతాకోకచిలుకలను అతిథులుగా ఆహ్వానిస్తుంది. ప్రతిభ అనేక మందిని ప్రశంసకులుగాను అనుయాయులుగాను చేసుకుంటుంది. ఇది ఆకర్షణ శక్తికి ఉన్న మహత్వ. ఇదే విధంగా సాధకుని ఆకర్షణ దైవీశక్తులను అదృశ్యరూపంలో ఆహ్వానిస్తుంది. అనుగ్రహాలను అందించినా తప్పనిసరి అవుతుంది. సిద్ధుల విభూతుల ప్రవాహం ఒక విధంగా పైనుంచి వెలుపలి నుండి కురుస్తుండగా మరో విధంగా లోపలి నుండి అంతరంగికంగా పొంగివస్తుంది. ఈ దైవానుగ్రహ ప్రవాహంలో ఎంతోమంది అదృష్టవంతులు మునకలు వేస్తూ ఆనందిస్తున్నారు. ఆత్మోత్కర్ష అనే ప్రక్రియ ద్వారా నిద్రించుతున్న సామర్థ్యాలు జాగృతమవుతాయి. దానితో సునాయాసంగా అన్ని విభూతులు ప్రకటితమవుతాయి. సరైన మార్గదర్శకులు లేనందున సామాన్యజనులు వాటికి అపరిచితులుగాదే ఉండిపోతున్నారు. నిజానికి మనిషిలో లేనిది లేదు. వాటిని విధాత సామర్థ్యంతో సమానమని చెప్పవచ్చు. వృక్షమునకున్న విశాల రూపం చిన్న విత్తనం లోపల అమరి ఉంటుంది. సౌరమండలం సమస్త ప్రక్రియలు సూక్ష్మరూపంతో పరమాణువులో యథావిధిగా నడుస్తుంటాయి. వ్రేళ్లలో భూమిలో నుండి రసం పీల్చి చెట్టు పచ్చగా ఉండటానికి, కాయలు కాయడానికి కావలసినది ఏర్పరుస్తుంది. ఇవన్నీ కళ్లకు కనపడవు. కేవలం ఆకారానికేగాని దాని శోభ సమర్థతల శక్తి వ్రేళ్లలోనే నిక్షిప్తమయుంది. జీవుని చిన్న అంతరంగం దాదాపు బ్రహ్మ విరాట్ స్వరూపమంత సమర్థవంతది. సిద్ధి అనే శక్తి వ్యక్తి లోపలి నుండే అంకురించి పైకి ఎదుగుతుంది. వెలుపల దాని ప్రగతికి సంబంధించిన పరిచయం లభిస్తుంది. ఈ లోకంలో ఏదంటే అది, ఎంత కావాలంటే అంత పొందగలిగే వీలున్నది. ధనవంతులు ఎంత ఖరీదైన సుఖసాధనలైనా సరే ఎన్ని కావాలంటే అన్ని ఎలా కొనగలరో అదే రకంగా సాధనతో అర్హతను పొందినవారు దైవానుగ్రహమనే సంపదతో తమ కోర్కెలను తేలికగా తీర్చుకునగలరు. అర్హత లేనివారు ప్రార్థించినా యాచించినా దక్కేదేమీ ఉండదు. ఈ జీవితం సాధన సిద్ధాంతం శాశ్వత సత్యం. సందేహించదానికి వాదించదానికి అవకాశం లేని సత్యం. గాయత్రీ మహావిద్య తత్వదర్శనంతో దీని సమర్థ సాధనతో పాఠకులు సుపరిచితులే. దీనిని పాత్రతకు సామర్థ్యానికి వ్యక్తిత్వానికి సంస్కరణ క్రియగా అంగీకరించినట్లయితే ఆ మహాప్రయత్నంలో నిమగ్నులయున్నట్లయితే చరిత్రలోనూ వర్తమానంలోనూ ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తల వలె ప్రతి ఒక్కరూ తమ స్థాయిని ఉన్నతం చేసుకొనగలరు. వారి ప్రతిభ హిమాలయాల కన్నా ఎత్తైన శిఖరాలను చేరుకుని సమున్నతం సమృద్ధివంతమూ అవుతుంది. జీవకు కావలసిన ఉత్కృష్టమైన వ్యక్తుల నిర్మాణం ఈ విధమైన జీవన సాధన వల్లనే సాధ్యపడుతుంది. ఈ సాధారణ యజ్ఞకుండలో తమ్ము తాము ఆహుతి చేసుకున్నప్పుడే
స్వీయ వ్యక్తిత్వంలో దాగియున్న అనంత శక్తుల జాగరణ సంభవిస్తుంది.